recorder. Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 13లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. మనం సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సెట్టింగ్స్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నియర్లీ 7 వీడియోస్ అయితే ఆపరేషన్ సెట్టింగ్స్ గురించి అయితే చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అయిన రీడింగ్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆ రీడింగ్ సెట్టింగ్స్ మనకి ఎలా యూజ్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, నేను G-Show అయితే ఓపెన్ చేస్తున్నాను. Home button. G-Show Plus. ఓకే, G-Show Plus. ఇక్కడ రీడింగ్ సెట్టింగ్స్ తీసుకుందాం. Note reading settings. Reading settings. అసలు ఏంటి రీడింగ్ సెట్టింగ్స్ అంటే, మనం స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ని చదువుతుంటాం కదా. లైక్ ఇప్పుడే ఈ రీడింగ్ సెట్టింగ్స్ అని చదివింది. నార్మల్గా స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ని చదువుకోవాలనుకున్నప్పుడు మనం ఎలా చదివించుకోవాలి అంటే కొన్ని కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. అది ఎలాగనో ఇప్పుడు చూడబోతున్నాం. రీడింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ రీడింగ్ సెట్టింగ్స్లో కూడా మళ్ళీ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అంటే రీడింగ్ సెట్టింగ్స్లో 10 ఆప్షన్స్ వరకు ఉంటాయి. ఆ 10 ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ ఈ వీడియోలో యాజ్ సూన్ ఎంత పాసిబుల్ అయితే అంత చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. Navigate up button. Reading settings. Okay. Dynamic alert reading settings. డైనామిక్ అలర్ట్ రీడింగ్ సెట్టింగ్స్, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Dynamic alert reading settings. ఓకే, డైనామిక్ అలర్ట్ రీడింగ్ సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. Read usage hints unchecked controls, whether various useful hints related to the currently focused item are read or not. Checked. ఈ ఆప్షన్ చెక్ చేస్తే ఏమవుతుందంటే యూసేజ్ హింట్స్, మనం ఒక ఎలిమెంట్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ మొత్తం చదివిన తర్వాత ఆ ఎలిమెంట్ని మనం ఎలా యూస్ చేయాలి, డబుల్ ట్యాప్ చేయాలా, సింగిల్ ట్యాప్ చేయాలా, లాంగ్ ప్రెస్ చేయాలా అని చెప్తుంది. మీరే చూడండి ఇప్పుడు. Home button double tap to activate. Overview button double tap to activate. Back button double tap to ఈ activate. ఆప్షన్ చెక్ చేస్తే ఇలా చెప్తుంది. అదే అన్చెక్ చేస్తే Checked. Back button. Home button. Overview button. Home button. ఇలా చెప్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. Read relationship between elements in the node browsing mode unchecked controls, whether the relationship data between elements is read in the node browsing mode. The information read consists of number of child elements the current node has, plus some additional node-specific information. ఈ ఆప్షన్ ఇప్పుడు ప్రజెంట్ అన్చెక్లో ఉంది. ఇప్పుడు చెక్ చేశాను. ఏంటంటే ఇది నోట్ బ్రౌజింగ్ మోడ్ అని G-Showలో ఉంటుంది. లైక్ గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడు, లిస్ట్ బ్రౌజింగ్, నోట్ బ్రౌజింగ్, ఇట్లా. ఆ నోట్ బ్రౌజింగ్ మోడ్లో అన్ని ఎలిమెంట్స్ చదవాలన్నా వద్దాన్ని. ఇది చెక్ చేసి అన్చెక్ చేస్తే మీకు నార్మల్గానే చదువుతుంది. చెక్ చేస్తే అన్ని ఎలిమెంట్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ అన్నీ చదువుతుంది. ఆ ఎలిమెంట్ డిస్క్రిప్షన్ అంతా. సో ఇది అన్చెక్ చేస్తున్నాను. Unchecked. Read volume when changing unchecked controls, whether the new volume is being read automatically when the volume is changed. ఈ ఆప్షన్ ఏంటంటే, ఈ ఆప్షన్ అన్చెక్లో ఉంది. ఇప్పుడు నేను వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేస్తాను కొద్దిగా. ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాను, ఏం చదవట్లేదు. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాను, ఏం చదవట్లేదు. అదే ఈ ఆప్షన్ చెక్ చేసుకుంటే Checked. ఇప్పుడు తగ్గిస్తాను. Music volume 93, 86, 80, 86, 93, 100. Read. Accessibility volume 93, 100. Read volume when changing unchecked. సో ఇలా మనం ఈ వాల్యూమ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు చదవాలంటే మీరు చెక్ పెట్టుకోవచ్చు. Read relationship between elements and read volume. వద్దనుకుంటే, చదివేది వద్దనుకుంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. Read the whole window upon window change unchecked. ఈ ఆప్షన్ ఏంటంటే, మనం విండో చేంజ్ చేసినప్పుడు ఆ విండోలో ఫస్ట్ అంటే మెయిన్ ఆప్షన్స్ ఏమున్నాయని చదువుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ చేస్తా. ఈ ఆప్షన్ ఇప్పుడు అన్చెక్లో ఉంది కదా, ఇలాగే ఉండండి. ఇప్పుడు ఫంక్షన్స్ మెన్యూ తీసుకుంటాను. ఫంక్షన్స్ మెన్యూ అందరికీ తెలుసు కదా, ఫంక్షన్స్ మెన్యూ. ఇది తీసుకుంటాను స్వైప్ అప్ దెన్ రైట్ జెస్చర్తో. ఫంక్షన్స్ మెన్యూ ఇది నార్మల్గానే ఉంది, ఏది చదవలేదు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఫంక్షన్ మెన్యూ తీసుకుంటాను. ఫంక్షన్ మెన్యూ అయింది, మళ్ళీ ఇన్పుట్ క్యాన్సల్ రికగ్నిషన్ మెన్యూ అని చదివింది. ఏంటి ఇలా చదువుతుందంటే ఫంక్షన్ మెన్యూ. ఇప్పుడు ఫంక్షన్ మెన్యూ మీద ఫోకస్ ఉంది. లాస్ట్ ఆప్షన్కి వెళ్దామా ఒకసారి. ఓకే, ఇదే లాస్ట్ ఆప్షన్. ఇన్పుట్, క్యాన్సల్, రికగ్నిషన్, ఈ 3 ఆప్షన్స్ని చదువుతుంది. క్యాన్సల్ చేద్దాం. ఇప్పుడు ఇదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే
ఏదైనా ఒక విండో కానీ ఇలాంటి ఈ ఫంక్షన్ మెన్యూ ఏదైనా మెన్యూ తీసుకున్నప్పుడు మెయిన్ మెన్యూ తీసుకుంటాము. Main menu, edit the pronunciation of the currently focused element. Cancel more. ఇలా Can- ఏదైనా ఒక మెన్యూ తీసుకున్నప్పుడు ఆ మెన్యూలోని లాస్ట్ 3 ఆప్షన్స్ అనేది చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డైలాగ్ బాక్స్ అనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఏ డైలాగ్ బాక్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్లో ప్రిఫర్డ్ ఎంజన్లో స్పీచ్ చేంజ్ చేస్తున్నారు. అటెన్షన్ అని అడుగుతుంది. అటెన్షన్ ఆ ఆప్షన్ మొత్తం చదివి అదే క్యాన్సిల్ ఓకే అట్లా మొత్తం చదువుతుంది. ఒకసారి మొత్తం చదివేస్తుంది అనమాట. ఆ 3 ఆప్షన్స్ చదువుతుంది. అది ఈ ఆప్షన్. Key echo. ఇది మీకు కావాలంటే Unchecked. చెక్ పెట్టుకోండి, లేదంటే అన్చెక్ Unchecked. పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ Key echo unchecked. కీ ఎకో. ఇది మనకు అంతగా యూజ్ లేదు, ఎందుకంటే ఇది చైనీస్ TTSS ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ బయట క్లౌడ్, ఇఫ్లిటెక్, ఈ టీటీఎస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. Dynamic alert reading settings. ఓకే, ఇంత రీడింగ్ సెట్టింగ్స్. Back reading settings. ఇప్పుడు లిస్ట్ రీడింగ్ సెట్టింగ్స్ చూద్దాం. List reading settings. నేను మీద క్లిక్ చేస్తున్నాను. List reading settings. ఫస్ట్ ఆప్షన్ Allow reading of element indexes and display range in lists. Unchecked. Controls whether the index and visible range of items can be spoken while navigating lists. ఈ ఆప్షన్ ఇప్పుడు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు, అంటే ఈ ఆప్షన్ ఏంటంటే మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు మన స్క్రీన్ ఇప్పుడు ఎన్నో ఎలిమెంట్ నుండి ఎన్నో ఎలిమెంట్ వరకు ఉంది, టోటల్ స్క్రీన్ మీద ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెప్తుంది. మీరే ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది చెక్ చేద్దాం. Checked. అన్చెక్లో ఉంది కదా, ఇప్పుడు చెక్ వదిలేండి, అన్చెక్ పెడతాను. ఇప్పుడు Home. మీకు చూపిస్తాను. Back. Google. Phone. Open app drawer button. ఇప్పుడు స్క్రోల్ చేస్తాను. Home. మీకు ఏమన్నా చూడండి, ఏం చెప్పట్లేదు కదా. ఇప్పుడు జీషో ఓపెన్ చేద్దాం. Checked. ఈ ఆప్షన్ చెక్ చేశాను కదా, ఇప్పుడు System. ఓపెన్ చేద్దాం. Phone. ఇప్పుడు స్క్రోల్ చేస్తాను. Items from 13 to 36. 52 items in total. చూసారా స్క్రీన్ మీద ఇప్పుడు ఒకసారి నేను స్క్రోల్ చేయగానే స్క్రీన్ మీద 13వ ఐటమ్ నుండి 36 ఐటమ్స్ వరకు స్క్రీన్ మీద ఉన్నాయి. అంటే 13 ఐటమ్, 14th ఐటమ్, 15th ఐటమ్, ఇట్లా రోజ్ కాలమ్స్ వైజ్గా ఉన్నాయి. టోటల్ 52 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొద్దిగా స్క్రోల్ చేద్దాం. Items from 29 to 52. 52 items in total. చూసారా ఇలా. Items from 1 to 24. 52 items in total. ఇలా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Oh. Read the index of the currently focused list item while scrolling a list unchecked. ఓకే, ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పింది కదా 13 ఐటమ్స్ ఫ్రమ్ 13 to 36, టోటల్ 52 ఐటమ్స్ ఇన్ ద టోటల్ అని చెప్తుంది. ఇది ఆప్షన్ చెక్ చేస్తే Checked. చూపిస్తాను మీకే. Home. System. ఇప్పుడు స్క్రోల్ చేద్దాం. 17. Items from 29 to 52. 52 items in total. చూసారా ఇట్లా. ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. 25. Items from 21 to 48. 52 items in total. చూసారా ఇప్పుడు 25th ఐటమ్ మీద ఫోకస్ ఉంది. టోటల్ ఇప్పుడు 21 to సంథింగ్ ఐటమ్స్ స్క్రీన్ మీద 38 ఐటమ్స్ వరకు స్క్రీన్ మీద ఉన్నాయని చెప్తుంది. ఇలా 5. చూసారా ఇలా Home button. 5 అని చెప్పి ఐటమ్స్ ఫ్రమ్ 21 to ఇట్లా చెప్తుంది. List. Allow reading of element Okay. indexes and ఇప్పుడు display. List. ఫస్ట్ ఆప్షన్ అన్చెక్ చేద్దాం. ఏది Check. Unchecked. ఇది ఫస్ట్ ఆప్షన్. Allow reading of element indexes and display range in lists unchecked. ఇప్పుడు ఇది అన్చెక్లో ఉంది కదా. సెకండ్ ఆప్షన్ Read the index of the currently focused list item while scrolling a list checked. ఇప్పుడు దీన్ని అన్చెక్ చేయడానికి ట్రై చేద్దాం. అవ్వట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ చెక్లో ఉంటేనే సెకండ్ ఆప్షన్ని మనం చెక్ ఆర్ అన్చెక్ చేసుకోవచ్చు. ఇవి రెండు ఒక పెయిర్, అంటే ఒక పెయిర్ మాదిరిగా చెప్పుకోవచ్చు ఈ రెండు ఆప్షన్స్. ఈ మెయిన్ ఆప్షన్ లేకపోతే ఈ ఆప్షన్ పనిచేయదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాం. ఏది Allow reading of element indexes and display range in list checked. Okay. Read the ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ unchecked. అన్చెక్ చేయండి. అన్చెక్ అయింది తెలుసా ఇలా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అన్చెక్ చేద్దాం. Unchecked. ఇప్పుడు రెండు అన్చెక్లో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ చెక్ చేయడానికి ట్రై చేస్తే Read the index of the current. అవ్వట్లేదు. సో ఇలా అన్నమాట ఈ 2 ఆప్షన్స్. Read the list items index unchecked. Controls whether the index of the currently focused list item is read while navigating the list. ఓకే, ఈ ఆప్షన్ను మీకు చెక్ చేసి చూపిస్తాను. Checked. 1. Allow reading of it. 2. Read the index. 3. Read the list. Home button. ఇలా ఈ ఆప్షన్ ఏంటంటే ఇండెక్స్ వైజ్గా చదువుతుంది. అంటే ఆప్షన్స్ 1, 2, 3, 4 టోటల్ 6. Keep current list అంటే reading టోటల్ settings. 6 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇలా 2. Read. 3. Unchecked.
ఇలా మనం ఈ థర్డ్ ఆప్షన్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ Read list display range. While scrolling, check controls whether the visual display range of the list is read automatically when scrolling commands are used. ఓకే, ఇదేంటంటే సేమ్ మనం పైన చూసిన ఆప్షనే, బట్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మీకు షార్ట్కట్ జెస్చర్ సెట్టింగ్స్లో ఫస్ట్ ఆప్షన్ మీకు ఐడియా ఉందనుకుంటాను. అంటే జస్ట్ నార్మల్గా స్వైప్ డౌన్ చేసుకుంటూ ఉంటే కూడా వాట్సాప్లో స్క్రోల్ అవుతుంది. అది ఆ ఫస్ట్ ఆప్షన్ షార్ట్కట్ జెస్చర్లో ఫస్ట్ ఆప్షన్ అది అన్చెక్లో ఉంటే వాట్సాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాం, ఒక దాని మీద ఫోకస్ చేసిన తర్వాత స్వైప్ డౌన్ చేస్తే ఇలా స్క్రోల్ అవుతూ వెళ్తుంది. జస్ట్ అలా స్వైప్ డౌన్ చేస్తే పైకి స్క్రోల్ అవుతూ వెళ్తుంటుంది. అలాంటి సందర్భంలో ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. అలాంటి సందర్భంలో ఇక్కడ డిస్ప్లే రేంజ్ అనేది చదువుతుంది అనమాట. అలా Read all visible content of the list when scrolling using the commands unchecked. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కమాండ్స్ ఇస్తూ ఉంటాం కదా, స్క్రోల్ చేయి అని, వాయిస్ అసిస్టెంట్కి ఇట్లా కమాండ్స్ ఉంటాయి కదా. ఈ కమాండ్స్తో మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు మన స్క్రీన్ మీద అన్ని కనిపించే కంటెంట్ అంతా చదవాలా అని ఇది చెక్లో ఉంది. కావాలంటే చెక్ పెట్టుకోవచ్చు. Keep current list position. While scrolling unchecked, automatically lock the last touched list item while scrolling. ఎస్, ఈ ఆప్షన్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద యాప్స్ లిస్ట్లో ఉన్నారు, కెమెరా అనే దాని మీద ఫోకస్ చేసి పెట్టారు, దాని మీద ఫోకస్ ఉంది. దాని తర్వాత స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎక్కడో కిందకి వచ్చి ఉంటారు, అప్పుడు మీరు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. అట్లా ఇది చెక్ చేస్తే లిస్ట్ ఐటమ్ అనేది లాక్ అయిపోతుంది. అంటే లాస్ట్గా ఏదైతే టచ్ చేసామో దాని మీద ఫోకస్ నుంచి లాక్ అవుతుంది. కానీ స్క్రోల్ చేస్తుంటే స్క్రోల్ అవుతూనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం లాస్ట్గా ఏది టచ్ చేసామో అది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇలా. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Label reading settings. ఓకే, ఇప్పుడు Speak the element type of current focus check specifies if the element type of the item under the focus is announced. ఇది వచ్చేసి లేబుల్ రీడింగ్ సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్ మీద ఓపెన్ చేసి ఈ ఫస్ట్ ఆప్షన్ ఇది మీరు విన్నారు కదా, ఇది ఒకసారి ఇది అన్చెక్లో ఉంది, ఇది చెక్ చేద్దాం. చెక్లో ఉంది, అన్చెక్ చేసాం. ఇప్పుడు ఏదైనా టచ్ చేస్తాను, Home, back, overview. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. Speak the element checked. ఇప్పుడు చూడండి, Home button, back button, overview button. ఎస్, ఇలా Home. ఇలా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్. అంటే మీకు బటన్ అని ఎవ్రీ దాని మీద చదవాలంటే చెక్ పెట్టుకోండి, వద్దనుకుంటే అన్చెక్ పెట్టుకోండి. Speak, read web page control type check controls whether all types of controls are announced on web pages. If the option is off, only the most important control types like links, headings and buttons are read. ఓకే, Unchecked. ఓకే, ఇప్పుడు ఇది చెక్లో ఉంది కదా, చెక్లో ఉంచుదాం. ఇదేంటంటే మీరు వెబ్ పేజెస్లో ఉన్నప్పుడు లైక్ గూగుల్ క్రోమ్లోనో లేదంటే బ్రౌజర్లోనో ఉన్నప్పుడు క్యారెక్టర్స్, వర్డ్స్ ఇట్లా నావిగేషన్ టైప్ ఉంటుంది కదా, అది అన్నీ చదువుతుంది. అంటే మనం సెట్ చేసాం ఎక్కడ జస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో సెట్ చేసాం కదా, అప్పుడైతే ఓకే. మనం అట్లా సెట్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ చెక్లో ఉంటే అక్కడ గూగుల్ క్రోమ్లో కానీ ఇట్లా వెబ్ పేజ్లో అన్నీ చదువుతుంది. ల్యాండ్ మార్క్స్, బటన్స్, లింక్స్ మొత్తం అక్కడ ఏమన్నా అన్నీ చదువుతుంది. అది ఈ ఆప్షన్ అన్చెక్లో ఉంటే. ఈ ఆప్షన్ ఆఫ్లో ఉంటే అక్కడ గూగుల్ క్రోమ్లో ఓన్లీ లింక్స్, బటన్స్, హెడ్డింగ్స్ ఇట్లాంటివి మెయిన్ మాత్రం చదువుతుంది. అది చెక్లో ఉంటే మొత్తం చదివేస్తుంది, అన్చెక్లో ఉంటే కొన్ని మాత్రమే చదువుతుంది. కానీ ఇక్కడ ఆపరేషన్ సెట్టింగ్స్లో మనం సెట్ చేయకుండా ఉండాలి, అన్నీ చెక్ అయి ఉండాలి. ఎక్కడ ఆపరేషన్ సెట్టింగ్స్లో జస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో మనం ఏం సెట్ చేసుకోకుండా ఉంటే అట్లా చదువుతుంది. మనం స్పెసిఫిక్గా మనకి ఏమేమి కావాలో అన్నీ చెక్ చేసుకున్నాం కాబట్టి అది ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు వర్క్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Read unlabeled controls check controls whether the element's ID is read if it has no label. ఓకే, ఈ ఆప్షన్ ఏంటంటే అన్లేబుల్ బటన్స్ అయితే మనకి ఎక్కడో చాలా వస్తూ ఉంటాయి కొన్ని యాప్స్లో. ఇది అన్చెక్లో ఉంటే ఇది డిఫాల్ట్గా అన్చెక్లో ఉంటుంది. ఎక్కడ అన్లేబుల్ బటన్ వస్తే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఏంటి అన్లేబుల్ బటన్, దాని మీద క్లిక్ చేసి చూసుకుంటూ ఉంటాం. అదే ఆప్షన్ని చెక్ పెట్టుకోవడం ద్వారా మీకు ఎక్కడ అన్లేబుల్ వచ్చినా దానికి ఒక ఐడి అనేది చదువుతుంది, కొద్దిగానే అర్థమవుతుంది. సో అలా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ రికార్డర్ని తీసుకుందాం. ఇప్పుడు ఇది అన్చెక్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం.
ఇది ఓపెన్ చేశాను. Image button. చూసారా, ఇమేజ్ బటన్. అదే టాక్ బ్యాక్ అయితే అన్లేబుల్ బటన్ అని చెబుతుంది. ఇదైతే Video. Image button. Video selected. Image button. Settings. Image button. యాక్చువల్లీ స్టార్ట్ చేయడానికి ఆప్షన్ ఇది, Image button. కానీ ఇమేజ్ బటన్ అని చెబుతుంది. Overview. ఇప్పుడు ఆప్షన్ చెక్ చేద్దాం. G2O. Read web page. Read unlabeled. Check. Over. ఇప్పుడు చూద్దాం. Float action BTN rec button. సో ఇలా ఈ అన్లేబుల్ బటన్ అనేది మీకు యూజ్ అవుతుంది. Read web page control type check. Read unlabeled controls. Okay, next check. option. Read the index when the control has no label and check controls whether the index of the control is read when it has neither a label nor ID. Please note that this option works even when the index reading is turned off. ఓకే, ఇదేంటంటే కొన్ని లైక్ అన్లేబుల్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే Checked. కొన్ని అన్లేబుల్ బటన్స్కి అన్నిటికీ వర్తించదు, కానీ కొన్ని వాటికి వర్తిస్తూ ఉంటుంది. ఏంటంటే ఇది ఇక్కడ నా అన్లేబుల్ బటన్ మీకు కనిపిస్తే అది అన్లేబుల్, దానికి ఐడి చదవకుండా ఒక ఇండెక్స్ టైప్ చదువుతుంది అనమాట. అదే నెంబర్ లాగా 0001-0- అట్లా ఏదో చదువుతుంది సంథింగ్. సో ఈ ఆప్షన్ అనేది మీరు అన్చెక్ పెట్టుకుంటే నార్మల్గానే ఐడి చదువుతుంది, బట్ ఇది చెక్ పెట్టుకుంటే దాని యొక్క నెంబర్ అనేది ఇండెక్స్ నెంబర్ అనేది చదువుతుంది. మళ్ళీ ఏం చెప్తున్నారు, మీరు జనరల్ సెట్టింగ్స్లో ఇండెక్స్ రీడింగ్ ఉంటుంది కదా, అట్లా రీడింగ్ సెట్టింగ్స్లో కూడా ఉంది కదా ఇండెక్స్ రీడింగ్, అది టర్న్ ఆఫ్ అయినా ఈ ఆప్షన్ వర్క్ అవుతుంది అంటుంది. సో ఇలా అన్నమాట. ఈ ఆప్షన్ మీరు కావాలంటే చెక్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. నేను అన్చెక్ చేస్తున్నాను. Unchecked. Read aloud the input hints for text boxes unchecked. ఓకే, ఈ ఆప్షన్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది చెక్ చేద్దాం. Unchecked. ఇప్పుడు అన్చెక్లో ఉంది కదా, వాట్సాప్ ఓపెన్ చేద్దాం. Sit 8 unread. WAT. Arc. Information. ఓకే, WAT message. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఓపెన్ చేసాం కదా. This video is played. Information technology. ఓకే, ఇప్పుడు మెసేజ్ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, Message text box. దీని మీద క్లిక్ చేసి ఏదో ఒక టైప్ Showing చేద్దాం. English. Home button. హాయ్ ఐటీ గ్రూప్ మెంబర్స్ అని టైప్ చేస్తాను. Capital H. I. T. Spaces. G. E. R. O. I. U. Group. P. Space. N. M. F. E. Delete. M. F. V. B. E. T. R. A. D. S. Members. ఓకే, ఇప్పుడు చూద్దాం. Hyatt Group Members text box. Editing. హాయ్ ఐటీ గ్రూప్ మెంబర్స్, అది గ్రూప్ మెంబర్స్ అని చదువుతుంది. Hyatt Group Members text box. Editing. ఓకే, ఇప్పుడు జీషోని ఓపెన్ చేసి ఆప్షన్ చెక్ చేద్దాం. Over. Oh, G2. Read the state of. Read aloud the input hints for text boxes. Checked. ఇప్పుడు ఓపెన్ చేద్దాం వాట్సాప్. G2. Oh, WAT. Show. Hyatt Group Members text box. Editing. Attach. Hyatt Group. Back. ఓకే, English. ఇక్కడ సరిగ్గా Hyatt వర్క్ Group అవ్వట్లేదు. Members text box. ఇప్పుడు లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్. YouTube. Search box. Showing. ఇక్కడ X. C. A. S. R. CSR. సిఆర్ఎస్ అని సెర్చ్ చేసాం కదా, ఇప్పుడు పైన టచ్ చేద్దాం. CSR text box. Editing search YouTube. చూసారా, సిఎస్ఆర్ టెక్స్ట్ బాక్స్ ఎడిటింగ్ అని చెప్పి మనం ఏం టైప్ చేస్తున్నామని చెప్పింది. అంటే లాస్ట్లో ఏ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం, సెర్చ్ యూట్యూబ్ అని చెప్పింది కదా. CSR text box. Editing search YouTube. ఇప్పుడు ఆప్షన్ అన్చెక్ చేద్దాం. G2O. Read web page control type. Read the index. Read aloud the unchecked. Over. G2O. ఇప్పుడు చూద్దాం. Showing English. CSR text box. Editing. అంతే చెప్పింది, సెర్చ్ యూట్యూబ్ అని చెప్పలేదు. అలా ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. English. G2O plus. Read the index when the control has no label and read the state of the focused item first unchecked. ఓకే, ఈ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇది ఎలా చదివిందో ఇంకొకసారి వినండి. Read the state of the focused item first unchecked. రీడ్ ద స్టేట్ ఆఫ్ ఫోకస్డ్ ఐటమ్ ఫస్ట్ అన్చెక్డ్ అని లాస్ట్లో చెప్పింది కదా. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. Checked. ఓకే, ఇప్పుడు చూడండి. Check. Read the state of the focused item first. చూసారా, చెక్డ్ అని చెప్పి అంటే ఈ ఆప్షన్ చెక్లో ఉందా అన్చెక్లో ఉందా స్టేట్ చెప్పింది. స్క్రీన్లో ఏం స్టేట్ ఉంది, స్క్రీన్ స్టేట్ చెప్పింది అనమాట. చెక్లో ఉందా అన్చెక్లో ఉందా అని చెప్పి లాస్ట్లో నార్మల్గా
ఎండ్ చేసింది. Label check. Read the state of the focused item first. అంటే ఫోకస్డ్ ఐటమ్ యొక్క స్టేట్ అది ఎలా ఉందో ఆప్షన్ ఏ స్టేట్లో ఉంది, చెక్ స్టేట్లో ఉందా, అన్చెక్ స్టేట్లో ఉందా, ఎలా ఉంది. ఇది అన్చెక్ చేసుకుంటే Read the state of the focused item first unchecked. ఇలా అనమాట. సో దీంతో లేబుల్ రీడింగ్ సెట్టింగ్స్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ సెట్టింగ్ ఏదో చూద్దాం. Dynamic content reading settings. డైనామిక్ కంటెంట్ రీడింగ్ సెట్టింగ్స్ దీని మీద క్లిక్ చేద్దాం. Dynamic content reading settings. ఓకే. Automatically read the value of the progress bar unchecked controls whether changes to the currently focused progress bar are read automatically. ఈ ఆప్షన్ ఏంటంటే ఇది అన్చెక్లో ఉంది కదా, ఇలాగే ఉండండి. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్లో కానీ బ్రౌజర్ కానీ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వీడియో కానీ డౌన్లోడ్లో పెట్టారు. డౌన్లోడ్లో పెడుతుంటే ఆ ప్రోగ్రెస్ బార్ చెప్తుండదు 5% అని చెప్తుంది. మనం ఏమనుకుంటాం, ఆ డౌన్లోడ్ మీద ఫోకస్ చేస్తే మాత్రమే ప్రోగ్రెస్ బార్ చెప్తే బాగుండు అనుకుంటుంటాం. బట్ ఈ ఆప్షన్ చెక్లో పెట్టుకుంటే మీరు దేని మీద ఫోకస్ చేసినా అది చెప్తూనే ఉంటుంది 5%, 10%, 15% అట్లా మీరు ఎక్కడ పోయినా చెప్తూనే ఉంటుంది. అదే ఇది అన్చెక్లో పెట్టుకుంటే మీరు మనమే టచ్ చేసి చూసుకోవాలి అది ఎంత డౌన్లోడ్ అయిందా అని. Automatically read changes in the currently focused item check controls whether changes in the currently focused item are read automatically. ఓకే. ఈ ఆప్షన్ ఏంటంటే ఇది అన్చెక్లో ఉంటే చెక్ పెట్టుకుంటే ఈ ఆప్షన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద ఉన్నారు, ఏదో ఒక యాప్లో ఉన్నారు. ఆ యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనే టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ మీద మీరు ఫోకస్ చేసి ఉంటారు. కొద్దిసేపటి తర్వాత హాయ్ అనే టెక్స్ట్ పోయి హలో అనే టెక్స్ట్ అనేది ఆ స్క్రీన్ మీదకి వస్తుంది. అప్పుడు మీకు ఆ స్క్రీన్లో చేంజ్ అయినట్టే కదా, ఆ టెక్స్ట్ పోయి వేరే టెక్స్ట్ వచ్చినట్టే కదా, ఆ పేజ్ పోయి వేరే పేజ్ వచ్చినట్టే కదా. సో మీకు అలా చదవాలా అంటే మీకు ఆటోమేటిక్గా అది వచ్చిన వెంటనే చదవాలని వెంటనే మీరే చూసుకోగలరా అని ఆప్షన్. ఇది మీకు వద్దంటే అన్చెక్ చేయండి, కావాలనుకుంటే చెక్ పెట్టండి. స్పీక్ విండో నేమ్ అంటే మీరు విండో చేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ విండో నేమ్ అనేది చదవాలన్నా వద్దని. ఇది అన్చెక్ పెట్టుకున్నా ఏం డిఫరెన్స్ లేదు, చెక్ పెట్టుకున్నా ఏం డిఫరెన్స్ లేదనమాట. Automatically read changes in the current window uncheck controls whether changes in the current window are automatically read. ఓకే. ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఇందాక ఏం చూసాం, ఇది Automatically read changes in the currently focused item check controls whether changes in the currently focused item are read automatically. ఓకే. ఇదేంటంటే కరెంట్లీ ఫోకస్డ్ ఐటమ్. ఇది ఓన్లీ కరెంట్లీ ఫోకస్డ్ ఐటమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మొత్తం ఉంటుంది కదా, పైన ఇన్ఫోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇన్ఫోలో ఉంటుంది కదా, అక్కడ ఎలా అంటే మై ఫ్రెండ్ అనుకోండి. మై ఫ్రెండ్ దాని మీద మీరు ఫోకస్ పెట్టుంటారు. అతను సడన్గా ఆన్లైన్లోకి వస్తే ఆన్లైన్ అని చెప్తుంది. టైపింగ్ చేస్తుంటే టైపింగ్ అని చెప్తుంది. వాయిస్ మెసేజ్ రికార్డ్ చేస్తుంటే రికార్డింగ్ ఆడియో అని చెప్తుంది. అది స్క్రీన్ మీద జరిగే చేంజ్, కరెంట్లీ ఫోకస్డ్ ఉన్న ఐటమ్ జరిగే చేంజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ మీద ఫోకస్ ఉంది కాబట్టి వాడు ఆన్లైన్లోకి వచ్చాడు. అతను ఆన్లైన్లోకి రావడం ద్వారా మై ఫ్రెండ్ అని దాని మీద ఫోకస్ ఉంది, ఆన్లైన్లోకి వచ్చాడు, అదొక చేంజే కదా, అందుకు మై ఫ్రెండ్ ఆన్లైన్ అని చెప్తుంది. అతను టైపింగ్ చేస్తున్నాడు, ఆన్లైన్ నుండి టైపింగ్, అదొక చేంజే కదా, అది కరెంట్లీ ఫోకస్డ్ ఐటమ్. అదే మీరు అటాచ్ బటన్ మీద కెమెరా బటన్ మీద ఫోకస్ చేసి ఉంచారు. మై ఫ్రెండ్ అతను ఆన్లైన్లోకి వచ్చాడు, ఏం చెప్పదు, టైపింగ్ చేస్తున్నాడు, ఏం చేంజెస్ చెప్పదు. కరెంట్లీ ఫోకస్ అంటే మనం దేని మీద ఫోకస్ చేసామో అది మాత్రమే చెప్తుంది. Checked. Automatically read changes in the current window check control. ఇదేంటంటే కరెంట్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా వాట్సాప్ ఎగ్జాంపులే తీసుకుందాం. మై ఫ్రెండ్ అనే చాట్ తీసుకున్నారు. మై ఫ్రెండ్ దాని మీద ఫోకస్ చేసి పెట్టుకుంటే మామూలుగా చెప్తుంది కదా, అతను ఆన్లైన్లో ఉన్నాడా, చేంజ్ ఏంటి, ఆన్లైన్లో ఉన్నాడా, టైపింగ్ చేస్తున్నాడా, లేదంటే ఆఫ్లైన్లో ఉన్నాడా, లేదంటే లాస్ట్ సీన్ అది చెప్తుంది కదా. కానీ ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే మీరు దేని మీద ఫోకస్ చేసినా, అంటే మై ఫ్రెండ్ చాట్ ఆ ఇన్ఫో మీద మాత్రమే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా బటన్ మీద, అటాచ్ బటన్ మీద ఫోకస్ చేసి అతను సడన్గా ఆన్లైన్లోకి వచ్చాడు అనుకోండి, అది మీకు ఆ ఎలిమెంట్ మీద ఫోకస్ చేయకపోయినా చెప్పేస్తుంది. విండో ఆ వాట్సాప్లో ఆ విండోలో ఏం చేంజ్ జరిగినా
చెప్తుంది, చిన్న చేంజ్ జరిగినా చెప్తుంది ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే. అదంటే చెక్ పెట్టుకోకపోతే ఏం చెప్పదు. Unchecked. సో ఇది అనమాట ఈ ఆప్షన్. సో దీంతో మనకు డైనామిక్ కాంటెంట్ రీడింగ్ సెట్టింగ్స్ కూడా అయిపోయాయి. ఇంకా 4 ఆప్షన్స్ గురించి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మిగతా 4 ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, YouTube, WhatsApp, super screen recorder. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.